కాంగ్రెస్లో క్రమశిక్షణ గాడి తప్పింది. అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా నేతలు తేలిగ్గా తీసుకుంటున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కంట్రోల్ తప్పుతున్నారు. అలాంటి వారిని సెట్ చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 4న హైదరాబాద్కు రానున్న ఖర్గే గాడి తప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధ్యక్షుడి పర్యటన ఫిక్స్ అయిందని తెలుసుకున్న నేతలు టెన్షన్ పడుతున్నారా? ఫిర్యాదుల చిట్టా తీసుకువచ్చి ఏంటిది అని అడిగితే ఏ సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతున్నారా? ఏ తప్పు చేయకపోతే ఖర్గే పర్యటనపై తెలంగాణ నేతలకు అంత ఆందోళన ఎందుకు? అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ నేతల తీరు మారదు. కలహబోజులు ఎక్కువ. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుని పితూరీలు చెప్పుకొనిదే కడుపు మంట చల్లారదు. పార్టీలో క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఈ పేరు చెప్పుకుని నేతలు రెచ్చిపోతూ ఉంటారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. తెలంగాణలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. అందుకే గాంధీ భవన్ దగ్గర గొర్రెలతో ధర్నాలు చేస్తారు. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. నిరాహార దీక్షలు చేస్తారు. ఇలాంటి వ్యవహారాలన్నీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. సెట్ చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఏఐసీసీ భావిస్తోంది. గతంలో వార్నింగ్ ఇచ్చినా పార్టీ నేతల వైఖరిలో పెద్దగా మార్పు లేదు. దీంతో ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడే రంగంలోకి దిగుతున్నారు. ఐరన్ డిసిప్లిన్ ను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 4న హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో జరిగే తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృత సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న నేపథ్యంలో కొందరు నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలి తెలంగాణలోని పలువురు లీడర్లపై పార్టీ పెద్దలకు భారీగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కొందరు మంత్రులు ఒకరిపై ఒకరు ఖర్గేకు కంప్లైంట్ చేసుకున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వంలో 2-3 మంత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఉందని, మిగతా వారిని కనీసం పట్టించుకోవటం లేదని ఒకరిద్దరు మినిస్టర్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం దృష్టికి తెచ్చారు. మరోవైపు కొందరు మంత్రులపైన ఎమ్మెల్యేలు కంప్లైంట్స్ చేశారని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలపై స్థానిక నేతలు సైతం పలు ఆరోపణలు చేస్తూ ఢిల్లీకి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై పలువురు నేతలు ఆరోపణలు చేస్తూ హైకమాండ్ కు లేఖలు రాసినట్లు సమాచారం. ఢిల్లీ పెద్దలు సైతం రాష్ట్ర నాయకత్వాన్ని చీటికి మాటికి ఢిల్లీకి పిలవడాన్ని నిరసిస్తూ పార్టీ అగ్రనాయకులకు మెయిల్స్ పంపినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎక్కడో తేడా ఉందని గమనించిన ఏఐసీసీ దీన్ని సెట్ చేసే పనిలో పడింది. తెలంగాణ నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఫిర్యాదు అందుతూనే ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. తరచుగా రాష్ట్రం నుంచి కంప్లైంట్స్ ఎందుకు అందుతున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలని హైకమాండ్ ఆలోచనలో పడినట్లు వినిపిస్తోంది. ఇందులో భాగంగా వచ్చిన ఫిర్యాదుల్లో నిజమెంత అనే అంశాన్ని తెలుసుకునే పనిని పార్టీ చీఫ్ ఖర్గే మొదలు పెట్టారు. తెలంగాణలో తమకు నమ్మకంగా ఉన్న నేతలతో ఖర్గే మాట్లాడుతున్నారు. వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తూ తప్పు ఎవరిదో తెలుసుకుని ఒక క్లారిటీకి వస్తున్నారని సమాచారం. అధికారంలో ఉన్న రాష్ట్రంలో నేతల మధ్య సమన్వయం లేకపోతే ఇబ్బందులు తప్పవని హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోతే అది గెలుపుపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళన లేకపోలేదు. కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్న ఫలితాలు రాకపోవచ్చన్న సందేహాలు లేకపోలేదు. లక్ష్యం నెరవేరకపోతే ఈనగాసి నక్కలపాలు అవుతుందేమోనన్న టెన్షన్ కొందరిలో ఉంది. దీంతో తెలంగాణలో పార్టీకి కాయకల్ప చికిత్స చేసే బాధ్యతను ఖర్గే తీసుకున్నారని సమాచారం. గాడి తప్పిన క్రమశిక్షణను గాడిన పెట్టాలని చూస్తోంది. దీనిలో భాగంగానే ఫిర్యాదులు వచ్చిన ఒక మంత్రిపై పూర్తిగా విచారణ చేసి ఢిల్లీకి పిలిపించి మరీ మందలించినట్టు సమాచారం. మంత్రులు ఒకరి శాఖల్లో మరొకరు తలదూర్చకూడదని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని గట్టిగానే చివాట్లు పెట్టారని అంటారు. సంబంధం లేని వ్యవహారాల్లో వేలు పెట్టి పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదని సదరు మంత్రికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లాస్ పీకారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక జూలై 4న పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్న ఖర్గే ఫిర్యాదులు వచ్చిన నాయకుల్లో కొందరితో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉందని వినిపిస్తోంది. కంప్లైంట్స్ పై సంజాయిషి అడిగి ఇక నుంచైనా పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని ఆయా నేతలతో ఖర్గే సీరియస్ గా చెప్పే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఎవరెవరిపై ఫిర్యాదులు వెళ్లాయన్న అంశంపై నాయకులకు కాస్త అవగాహన ఉంది. ఖర్గే పిలిపిస్తే ఏం చెప్పాలన్న అంశంపై సమాధానాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరేం చేసినా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు నేతలంతా జాగ్రత్తగా ఉండాలని, బాధ్యతగా మెలగాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
నేతల్లో క్రమశిక్షణ లేకపోవడంతోనే పార్టీకి ఇబ్బందులు తప్పటం లేదని, ఇకపై పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని అటు మీనాక్షి ఇటు సీఎం రేవంత్ తెగేసి చెప్తున్నారు. ఖర్గే ఏ విషయంలో అయినా సీరియస్ గా ఉంటారు. తలపండిన ఈ నేతకు ఎక్కడ లౌక్యంగా ఉండాలో, ఎక్కడ కఠినంగా ఉండాలో బాగా తెలుసు. క్రమశిక్షణ విషయంలో కొంచెం కటువుగానే వ్యవహరిస్తారు. ఖర్గే చూపులు చురకత్తుల్లా ఉంటాయి. కన్నెర్ర చేస్తే ఎంతటి వారైనా ఖర్గే కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేరు. సమాధానం చెప్పలేక నోరు వెళ్లబెట్టాల్సిందే. తన మాటలతో పార్టీ నేతలకు కోటింగ్ ఇస్తే ఏం చెప్పాలా అని కొందరు సమాధానాలు వెతుక్కుంటున్నారు. ఖర్గే తెలంగాణ టూర్లో కాంగ్రెస్ నేతలకు సీన్ ఎలా ఉంటుందో చూడాలి.